बॉलीवुड एक्टर इरफान खान, जिन्होंने अपनी आखिरी वक्त में बहुत खूब कहा था, जिंदगी छोटी नहीं होता, हम जीना ही देर से शुरू करते हैं। जब तक रास्ता समझ आते हैं तब तक लौटने की वक्त हो जाता है. ఫ్రెండ్స్, దీనికి అర్థం ఏంటంటే లైఫ్ ఎలా బతకాలో మనం తెలిసేసరికి మన లైఫ్ అనేది అయిపోయి దేవుడి నుంచి తిరిగి పిలుపు వస్తుంది. సో లైఫ్లో మనం ఏం చేయాలనుకుంటున్నామో మనం చేసే వయసులోనే మనం చేయాలి. సో మీకు నచ్చే పని ఏదైనా మీరు లైఫ్లో క్యారీ చేస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్తూ ఈ వీడియోని అయితే నేను స్టార్ట్ చేయడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. నా లైఫ్లో నాది బెస్ట్ జర్నీ, బట్ రిస్క్తో కూడి ఉన్నది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. బ్యూటిఫుల్ లొకేషన్స్ ఆఫ్ డార్జిలింగ్ టు లమట్టా. ఇక్కడ టేస్ట్ 23 కిలోమీటర్లు అని ఉంది. సో ఫ్రంట్ గ్లాస్ ఎక్కేస్తాను, కొంచెం కనబడుతుంది. వర్షం పడుతుందో మంచు పడుతుందో అర్థం కాదు. స్లిప్పరీ జోన్ ఇది, అందుకే ఇక్కడ రోడ్ మొత్తం చిన్న చిన్న అంటే ఫ్రిక్షన్ కోసం పెట్టారు, కొంచెం గంటలు పెట్టారు. లైఫ్లో ఫస్ట్ టైం దీస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. వర్షం పడుతుంది, మంచు వర్షం స్టార్ట్ అయింది. సో హోప్ఫుల్లీ రెయిన్ కోట్ అవసరం పడకపోవచ్చు, అవసరం పడితే వేయాలి ఇంక రెయిన్ కోట్. థర్డ్ గేర్ తప్పించి ఎక్కువ వేయకూడదని నాకు అర్థమవుతుంది. సిచ్యువేషన్ ఈజ్ గోయింగ్ టూ బ్యాడ్. చుట్టూ డెన్స్ ఫారెస్ట్, చుట్టూ కూడాను లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. డార్జిలింగ్ నుండి మనం రిటర్న్ లమట్టా వెళ్తున్నాం. మనం లమటాలో కొన్ని వచ్చేటప్పుడు కొంచెం చేసాం, బట్ ఒక్క పాయింట్ వ్యూ పాయింట్ అది మిస్ అయింది. సో వీలైతే కవర్ చేయడానికి ట్రై చేస్తాం. డార్జిలింగ్ టు కాలింపాంగ్ వెళ్తున్నాం లమట్టా రూట్లో. సో కొంచెం సూర్యుడు దయచేస్తే కొంచెం డ్రైవ్ సేఫ్ అండ్ స్పీడ్గా వెళ్ళొచ్చు, కొంచెం లిటిల్ బిట్. లేదంటే కష్టం, స్లోగా వెళ్ళాలి. 30 స్పీడ్లో వెళ్తున్నాను, ఎంతకు మించి స్పీడ్ అయితే ఇక్కడ బుక్ అయిపోతుంది. వెహికల్స్ ఆపుతారు చాలామంది, సిచ్యువేషన్ బ్యాడ్ అనుకుంటున్నాను. క్లౌడ్స్ ఎలా క్లియర్ అవ్వట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నాను, వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు. బైక్ స్పీడ్ కొట్టదు తగ్గ. చెట్ల వల్ల వర్షం అనేది మన మీద పడట్లేదు, అదర్వైజ్ వర్షం అనేది గట్టిగా పడుతుంది. నాకు అర్థమవుతుంది మ్యాటర్. మన వాళ్ళు స్టిల్ దిగుతున్నారు ఇక్కడ. Oh my God.
తుషారహారం. డార్జిలింగ్ టూర్లో ఎన్ని ఎక్స్పీరియన్స్లు కావాలో, ఎండ, వాన, మంచు, క్లౌడ్స్, సన్ రైజ్ అన్నీ చూసడం జరిగింది ఈ టూర్లో.
Your destination is on the left. ఫ్రెండ్స్, ఐ హోప్ మీ అందరికి కూడా ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. బ్యూటిఫుల్ సరౌండింగ్స్ ఆఫ్ డార్జిలింగ్ రోడ్స్ ఏ విధంగా ఉంటాయో మీకు వీడియోలో మంచి ఎక్స్పీరియన్స్ కలిగిందని నేను భావిస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ పార్ట్లో మన బ్యూటిఫుల్ స్వర్గంలో ఉన్నటువంటి లామట్ట ఈకో పార్క్ అండ్ స్క్రేడ్ లేక్ అయితే మీకు చూపించబోతున్నాను. సో మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్. ఫ్రెండ్స్, ఫైనల్లీ లామట్ట ఈకో పార్క్ అయితే వచ్చాము. టికెట్ అడల్ట్కి వచ్చేసి 20 రూపీస్. సో బయట వ్యూ అనేది అండ్ సో పైన్ ట్రీస్ బ్యూటిఫుల్ వ్యూ అయితే చాలా బాగుంది. ఎంట్రన్స్ అయితే సినిమాల్లో చూసాను. దిస్ కైండ్ ఆఫ్ ఫోటో పార్క్.